నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది మోకాళ్ళ నొప్పులు అనే సమస్య తరచుగా బాధపడుతున్నారు. గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో 35-40 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీన్ని ఎలా తగ్గించుకోవాలి, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ గారు. ఆనంద్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఓం నమస్తే జీ, జై గోమాత. గురుజీ, తక్కువ వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి నీ రీప్లేస్మెంట్స్ అంటున్నారు. అలాగే మెడిసిన్స్ లేకుండానే ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాము, అసలు పూర్తిగా మోకాళ్ళ నొప్పులే నయమైపోతున్నాయి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు రావడానికి కారణాలు ఏంటి? అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి ముఖ్య కారణం ఏమవుతుంది అనేసి అంటే ఏజ్ పరంగా మాట్లాడదాం. ఫస్ట్ పుట్టినప్పుడు శరీరం అనేది సమస్థితిలో బాగానే ఉంటుంది. అయితే యాక్సిడెంటల్గా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది, కింద పడ్డాడు, అధిక బరువులు లేపిండు, ఎక్కువ జంప్స్ చేసిండు అనేసి అంటే ముందు కాలం లోపల కాలు కింద మీద అయిపోవడం అనేసి అంటుండే. కాలు కింద మీద అయిపోవడం అనేసి అంటే విపరీతంగా ఇలా కాదు, జస్ట్ ఇలా ఉంటుంది అన్నట్టు, సమ్ మిల్లీ లోపల చేంజెస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే కాలు లింబింగ్ వస్తుంది. అయితే ఇది 30 సంవత్సరాల దాకా కానీ, 20 సంవత్సరాల దాకా కానీ, 25 సంవత్సరాల దాకా కానీ వీళ్ళల్లో ఆ ప్రాబ్లం అనేది కనిపించదు. ఎందుకు అనేసి అంటే అది సహజంగా శరీరము ఆ యొక్క ప్రాబ్లంని చూయించకుండా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ పెద్ద తేడా నేను చూయించదు. అందరు ఏమంటారు అనేసి అంటే ఎడమ చేతు ఎడమ కాలు కొంచెం వీకే ఉంటుందిలే కుడి కాలు కంటే, ఎందుకంటే కుడి చేతు కుడి కాలు బాగా యూజ్ చేస్తాం కాబట్టి దీనిలో బలం ఎక్కువ ఉంటుంది, దీంట్లో తక్కువ ఉంటుంది అని అంటారు. కానీ నేను వాళ్ళని రాంగ్ అనేసి అంటాను. ఎందుకు రాంగ్ అనేసి అంటాను అనేసి అంటే శరీరంలో యొక్క నాభి స్థానం జరిగిపోయినప్పుడు శరీరము వన్ సైడ్ బ్యాలెన్స్ తప్పిపోవడం వల్ల ఒక పార్ట్ వీక్ అవుతుంది, ఒక పార్ట్ దృఢంగా ఉంటుంది. ఇది ఇక్కడ జరిగేది. అయితే ఇక్కడ మోకాళ్ళు నొప్పి రావడానికి ముఖ్య కారణం ఏంది అనేసి అంటే ఒకటి నాభి వల్ల కింద మీద అయిపోయినప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. దాంతో ప్రెషర్ ఎక్కువ తక్కువ పడడం వల్ల మోకాలు ఫస్ట్ ఒకటి నొప్పి లేయడం స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి ఎక్కువ లేవడంతో ఇంకో ఆ కాళ్ళను యూజ్ చేయకుండా ఇంకో కాళ్ళను యూజ్ చేయడం మొదలు పెట్టిస్తాడు. ఆ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఎక్కువ రాపిడి అయిపోయేసి మోకాళ్ళు అరగడం స్టార్ట్ అవుతుంది. అంటే లెక్క ప్రకారం చూస్తే మీకు నొప్పులు వచ్చినప్పుడు శరీరాన్ని సమస్థితికి తీసుకెళ్తే మీకు మోకాళ్ళ నొప్పులు పోతాయి. అంటే మీరు మీద నుంచి జెండు బాంబులు పెట్టడం కానీ, నూనెలు పెట్టడం కానీ, మర్దనాలు చేయడం కానీ అసలు అవసరమే లేదు. కరెక్ట్గా శరీరం యొక్క సమస్థితి తీసుకొని వస్తాయి. సమస్థితి తీసుకురానప్పుడు ఎప్పుడైతే నొప్పి వస్తుందో తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి మనం యూజ్ చేసేటి ఏమైతే ఉన్నాయో నూనెలు, జెండు బాంబులు, వాటెవర్ ఎక్సెట్రా. సో పర్టికులర్గా ఒక పేరు తీసుకోవడానికి నేను ఇష్టపడాను, కానీ ఈ క్రీములు ఇవన్నీ ఏంటి అనేసి అంటే ఒక పెద్ద స్కామ్ లాగానే అనుకోండి. ఇక ఎందుకు అనేసి అంటే శరీరం సమస్థితిలో లేనప్పుడు ఎట్లా నొప్పి లేస్తుంది. ఆ నొప్పిని మీరు మూలంగా ఏ ప్రాబ్లం ఉన్నదో దాన్ని మీరు సాల్వ్ చేసేస్తే అది క్లియర్ అవుతుంది. కానీ మీరేం చేస్తున్నారు, తాత్కాలికంగా ఉపశమనం, అలోపతిలో పోతే మీకు మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు అనేసి అంటే ఒక పాయింట్ దగ్గర మీకు పించి చేస్తే ఎట్లయితే నొప్పి వస్తుందో ఆ కాలు ఒక ఒత్తిడి పడడం వల్ల మీకు నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తగ్గించడానికి మీరు యూజ్ చేసేటి ఇవి ఎక్సెస్ అన్నట్టు. మరి పంచగవ్యలో ఏం చెప్తున్నారు అనేసి అంటే ఇక్కడ మాకు వచ్చిన తర్వాత నాభిని సరి అయిన స్థానంలో తీసుకొని రావడము, శరీరానికి కావాల్సినంత మినరల్స్ ఇవ్వడం, మినరల్స్ వైటమిన్స్ ఇవ్వడము, ప్రోటీన్స్ ఇవ్వడము. ఇవి ఎలా ఇస్తాము అనేసి అంటే గోమూత్రం వీటి ద్వారా మనం వచ్చేసి మినరల్స్ ఇస్తున్నాము. తర్వాత వచ్చేసి బాడీకి ప్రోటీన్స్ అనేసి అంటే మనం పాల ద్వారా ఇస్తున్నాము. అండ్ కావాల్సిన శరీరానికి మంచి కొవ్వు. ఇప్పుడు ఈ రోజుల లోపల రిఫైండ్ తీసుకొని షుగర్ వస్తున్నది, రిఫైండ్ తీసుకొనే మీకు బాడీ అధిక బరువు అవుతున్నది, రిఫైండ్ తీసుకొని నానా రకాల రోగాలు వస్తున్నాయి. అయితే నాన్ రిఫైండ్ అంటే ఫిల్టర్డ్, అవి వేరుశనగలే కావచ్చు, నువ్వులే కావచ్చు, అదే గానుగ నూనె అంటే ఫిల్టర్డ్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో అన్ని గానుగ నూనెలు కిందకి వస్తాయి మనకు, ఎందుకంటే ప్రెస్డ్ ఆయిల్ అన్నట్టు. అయితే ఇక్కడ శుద్ధమైన మంచి కొవ్వు ఏంటిది అనేసి అంటే దేశవాళీ ఆవు నెయ్యి. దీని లోపల ఏముంటుంది అనేసి అంటే సూర్యకేతు నాడి ద్వారా స్వర్ణక్షారం అనేది ఉంటుంది. ఇది శరీరానికి బలానికి పుష్టికి మంచిది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎముకల్లో గట్టితనం రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. తర్వాత పాలను పెరుగుగా మార్చిన తర్వాత దానిలో కాల్షియం వస్తుంది. ఆ కాల్షియం మనము కన్జ్యూమ్ చేయడం వల్ల శరీరానికి ఎముకలకు గట్టిదనం వస్తుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే ఇటు మీ యొక్క మసల్స్కి దృఢత్వం ఏర్పడుతుంది, ఇటు ఎముకలకు దృఢత్వం ఏర్పడుతుంది. ఇలా మీరు తీసుకునే విధానంలో ఉంటుంది. మళ్ళీ పాలను ఎలా తీసుకుంటారు,
ఎప్పుడైనా సరే ఉప్పుకి పాలకు కాంబినేషన్ కలపద్దు. మళ్ళీ పెరుగు ఉప్పు తినకూడదు. పెరుగు అన్నంలో కనీసం ఉప్పు లేకపోతే ఉప్పు వేయండి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇది ఒకటి ఉందండి. మీరు ఎప్పుడైతే పెరుగు తింటున్నారో దాని లోపల ఏంటిది మనకున్నది గుడ్ బ్యాక్టీరియా. ఎప్పుడైతే మనం ఉప్పు వేస్తున్నామో ఆ వేసిన ఒక కప్పెడు పెరుగుకి చిటికెడు ఉప్పు వేసినాం అనుకోండి, ఆ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది. ఓకే. సో మన శరీరానికి కావాల్సింది ఏంది? గుడ్ బ్యాక్టీరియా. అంటే ఒక కప్పు లోపల 1,000,000 బ్యాక్టీరియాస్ ఉంటాయి. అది మనం ఎప్పుడైతే కడుపులో వేస్తున్నామో అది మన డైజెషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రోబయోటిక్. ఎస్. దాని లోపల మీరు ఏమేయచ్చు అని అంటే కడి చక్కెర వేయచ్చు, జగిరి వేయచ్చు, బూర వేయచ్చు, ఖాండ్ వేయచ్చు. ఇలా షుగర్కి సంబంధించిన అదే మన తీపిదనానికి సంబంధించిన ఏవైతే పదార్థాలు ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకొని అది పెరుగుతుంది తీసుకోవచ్చు. అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఉప్పు మాత్రం వేయకూడదు. సేమ్ పాలలో కూడా అంతే, ఉప్పు వేయకూడదు. ఓకే. అయితే పాలల్లో లాక్టోక్ ఉంటుంది. యాక్చువల్లీ లాక్టిక్ ఏం చేస్తా లాక్టోజన్ అంటారు. ఇది ఏంటంటే శరీరానికి న్యాచురల్ స్వీట్నర్ అన్నట్టు. సో దానికి ఎక్స్ట్రాస్ మనం షుగర్ కలపాల్సిన అవసరం లేదు. ఇక నేను షుగర్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దారంతో చేసిన ఏదైతే ఖండ చక్కెర ఉన్నదో అది బెల్లము, దీన్నే మీరు పరిగణనలో తీసుకోవాలి. ఓకే. నేను షుగర్ ఏంటంటే యాసిడిక్ ఉంటుంది, తెల్లగా కనిపించే షుగరు. ఆ తెల్లగా కనిపించడానికి ఏం చేస్తారు అని అంటే మృతి చెందిపోయిన ఎముకల పౌడర్లను కలిపేసి దాన్ని ప్రాసెస్ చేయడం వల్ల తయారైన పౌడరే షుగర్. సో మీరు ఉపవాసాలకు షుగర్ వాడకపోవడమే బెటర్ అనేసి నేను మీకు సలహా ఇస్తాను. సో మీరు దేశీయ పద్ధతుల్లో తయారు చేసిన బెల్లము, మళ్ళీ కడి చక్కెర, వీటినే వాడండి. ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే మనం తినే ఆహార పదార్థాల లోపల వేపుళ్ళని తగ్గించేసేయాలి, రిఫైండ్ ఆయిల్ని తీసేసేయాలి. జంక్ ఫుడ్స్ అది మనం వేపుళ్ళు అనేసి అంటే మనం జంక్ ఫుడ్స్ కింద, అండ్ ప్యాకేజ్ ఫుడ్స్, తర్వాత వచ్చేసి కూల్ డ్రింక్స్, వీటి నుంచి మీరు దూరం ఉంచాలి. ఇక ఇవి ఎందుకు వద్దంటున్నాము అనేసి అంటే ఉదాహరణకు కూల్ డ్రింక్ ఉన్నది, ఒక గ్లాస్లో కూల్ డ్రింక్ పోయండి. పన్ను తెలుసు కదా, తీతు మనిషి చనిపోయినా కానీ బతుకుండేటి తీర్సే. ఎట్లా అంటున్నా అంటే మనిషి చనిపోయిన తర్వాత అతన్ని ఖననం చేశామనుకోండి, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తీస్తే ఆ బాడీలో మనకు ఎక్కువ ఏం కనిపించవు, ఒక పళ్ళు మాత్రమే గట్టిగా కనిపిస్తాయి. అలాంటి పన్నుని ఆ గ్లాసులో పెట్టి కూల్ డ్రింక్ వేసేసేయండి. ఒక 5 నుంచి 15 రోజులు ఉంచండి. మళ్ళీ మీరు ఆ పన్నుని లెంకని మీకు పన్ను దొరకదు. అంటే కూల్ డ్రింక్ అంతా డేంజరస్ అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే శరీరం మొత్తము ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పడిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే ఎముకల లోపల ఆ దృఢత్వం అనేది తగ్గిపోతుంది. ఎందుకు అనేసి అంటే 15 నుంచి 16 రకాల కెమికల్స్ ఈ కూల్ డ్రింక్స్లో ఉంటాయి. అందుకోసం కూల్ డ్రింక్స్ వాడకూడదు. సో మరి ఏం వాడచ్చు? వాడండి, కొబ్బరి నీళ్ళు వాడండి, మళ్ళీ తర్వాత వచ్చేసి లెమన్ వాటర్స్ వాడండి. ఏం లేకపోతే లెమన్ వాటర్, ఇక లేకపోతే మంచిగా ఖర్చు పెట్టగలుగుతారు అని అంటే అప్పుడు ఏం చేయొచ్చు? సంత్రా నీళ్ళు తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, ఇవి తీసుకోవచ్చు. మరి దీంతో మళ్ళీ పాలు కన్జ్యూమ్ చేయొచ్చా? చేయొద్దు. ఎందుకు అంటే పాలు డైజెషన్ లోపల కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే సిట్రిక్ యాసిడ్ సంబంధించిన సిట్రిక్ యాసిడ్కి సంబంధించిన ఏవైతే పండ్లు ఉన్నాయో దాని లోపల పాలను వేయకూడదు. ఓకేనా? అయితే డైజెషన్ ఎవరిదైతే మంచిగా ఉన్నదో వాళ్ళు మాత్రమే పండ్లు పాలతో కలిపి తినచ్చు. అయితే అప్పుడు మీకు అరగదీస్తుంది అన్నట్టు. అర్థమవుతుందా అండి? తర్వాత వచ్చేసి పాలు ఏదైతే ఉన్నాయో పాలల్లో ఉప్పుని ఎప్పుడు యూజ్ చేయకూడదు. దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే వైట్ ప్యాచెస్ వస్తాయి, మీకు మొహం తెరబడిపోతుంది, అంటే ఫేస్లో గ్లో కనిపించదు. సో మీరు చేయాల్సింది ఏంటి అనేసి అంటే భోజనంకి ముందు ఒక నెయ్యి, భోజనం తర్వాత 1 చెంచా నెయ్యి తీసుకోవాలి. దీనివల్ల కావాల్సినంత లూబ్రికేషన్ శరీరానికి అందుతుంది. దానివల్ల హెయిర్, స్కిన్, ఎముకలు దృఢత్వం ఏర్పడుతుంది మీకు. దేశవాళీ ఆవు నెయ్యి. అయితే ఏదైతే మూమెంట్లు ఉంటాయి కదా, ఈ మూమెంట్ సరిగ్గా జరగాలి అని అంటే మీ శరీరంలో కావాల్సింది ఏంటంటే మంచి చమురు. సో నో రిఫైన్డ్ అండ్ నో ప్రాసెస్డ్ ఫుడ్. అంటే ప్రాసెస్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ తీసుకోవద్దు, ప్యాకేజ్ ఫుడ్ తీసుకోకూడదు. అయినంత మటుకు న్యాచురల్ బేస్లో వెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, మీ శరీరానికి సంబంధించిన ఎటువంటి రకమైనటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి రావు. థ్యాంక్ యూ ఆనంద్ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మోకాళ్ళ నొప్పులు దూరం పెట్టాలంటే ఏం చేయాలి, ఇంట్లోనే న్యాచురల్గా ఎలాంటి రెమెడీస్ మనం చేసుకోవచ్చు అంటారు, అలాగే ఆహారంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలని చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.